అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఫ్యామిలీ ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆ జనరల్ ఫిజిషియన్ మన ఫ్యామిలీ హిస్టరీ, మనకుండే పూర్వాపరాలన్నీ తీసుకుని ఆ తర్వాత డయాగ్నోసిస్తో కరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించేవారు. ఫ్యామిలీ ఫిజిషియన్ ఆవశ్యకత మరొకసారి ఇప్పుడు తెలిసి వస్తుంది, ఎందుకంటే లైఫ్ స్టైల్ విపరీతంగా మారిపోతుంది. అందరికీ కావాల్సింది జెనెటిక్స్ అండ్ అలాగే ప్రెడిక్టివ్ మెడిసిన్లో చాలా కీలకమైన పాత్ర పోషించే ఈ జనరల్ ఫిజిషియన్. అటువంటిది జనరల్ మెడిసిన్లో 29 సంవత్సరాల అపారమైన అనుభవం గడించి దేశ విదేశాల్లో కూడా వారి సేవలను అందిస్తూ రోజుకి బహుశా తక్కువ అంటే మనం 50 పేషెంట్లు లెక్కేసుకోవచ్చు. అంటే అర్థం చేసుకోవచ్చు కదా, రోజుకి 50 పేషెంట్లు అంటే 6 రోజులు వారానికంటే 300 పేషెంట్లు ఈజీగా వారాన్ని చూస్తున్నారు. అలాగే నెలకు ఎంతమంది, సంవత్సరానికి ఎంతమంది, అలాగే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎంతమందిని చూస్తుంటారో మనం ఊహించుకోవచ్చు. ఆయనే మనందరికీ సుపరిచిత వైద్యులు డాక్టర్ రాజేష్ హుక్కాల గారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మంచి వైద్యులు, గొప్ప వైద్యులు, అనుభవం ఉండే వాళ్ళని తీసుకొచ్చి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మరొకసారి పరిచయం చేయడం మా సంకల్పం. సార్, యూ హ్యాడ్ అ లాంగ్ జర్నీ, 29 సంవత్సరాలు. సో అందరూ ఎక్కడో ఒక డీవియేట్ అయిపోయి ఇప్పుడు ఈ ట్రెండింగ్, ఈ ఫీల్డ్ ఇది ట్రెండింగ్ అని వెళ్ళిపోతున్నారు. మీరు మాత్రం జనరల్ మెడిసిన్ ఇస్ ద కోర్, ఫండమెంటల్ ఫౌండేషన్ అని ఎందుకు ఆగిపోయారు స్పెషలైజేషన్తో? డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో బేసిక్లీ ఆఫ్టర్ జనరల్ మెడిసిన్ నేను చేసిన తర్వాత లండన్ వెళ్ళాను. సో లండన్లో ఐ హ్యాడ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్డియాలజీ. సో కార్డియాలజీ పర్సీవ్ చేశాను అక్కడ. ఐ వర్క్డ్ యాస్ ఎ కార్డియాలజిస్ట్ అవుట్సైడ్ ద కంట్రీ. సో ఆఫ్టర్ దట్ అక్కడ ఏంటంటే సిస్టము, జనరల్ ఫిజిషియన్ కానివ్వండి, కార్డియాలజిస్ట్ కానివ్వండి, అందరూ కూడా అన్ని కేసులు చూడాలి. దే హ్యావ్ టు సీ. యాజ్ ఎ కార్డియాలజిస్ట్ అందరి కేసులు చూసేవాడిని. చూసిన తర్వాత పక్క రోజు, ఏ రోజు అయితే మేము రౌండ్స్ చేస్తామో ఆ రోజు కార్డియాలజీ కేసులన్నీ నా దగ్గర ఆగిపోయేవి, మిగతా కేసులన్నీ స్ప్రెడ్ అయిపోయాయి. దట్ సిస్టమ్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే కోర్ కాంపిటెన్సీస్లో జనరల్ మెడిసిన్ అనేది ప్రతి దగ్గర వర్తించాలి. ఈజ్ ఎ కార్డియాలజిస్ట్, డయాబెటాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, ఎవరైనా కానీ ఆ కోర్ కాంపిటెన్సీ అంటే ఏబిసిడి లేకుండా XYZలు మనం చదవలేము. అంతే. సో బేసిక్స్, ఫౌండేషన్ షుడ్ బి దేర్ విత్ ఎవ్రీ కన్సల్టెంట్, ఎవ్రీ ప్రాక్టీసింగ్ డాక్టర్ అనేది నా నమ్మకం. అండ్ ఐవ్ ఎంజాయ్డ్ థరోలీ మై కెరియర్. నేను ఆల్ స్పెషాలిటీస్లో పనిచేశాను, ఇంక్లూడింగ్ ఇండియాలో చేశాను, అవుట్ సైడ్ ద కంట్రీ కూడా చేశాను. సో ఎవ్రీ స్పెషాలిటీలో మనం నేర్చుకునేది ఏదో ఒక విధంగా ఉంటుంది. అండ్ డాక్టర్ ఏంటంటే లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉంటారు. మీరు అన్నారు ఇంత ఎక్స్పీరియన్స్ అని, ఆ ఎక్స్పీరియన్స్లో కూడా ఐ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే. ఐ హ్యావ్ టు లెర్న్. ఇట్స్ ఎ లెర్నింగ్ కర్వ్. మేము ఒకది మాస్టర్ చేస్తాం అనేది లేదు. మెడిసిన్ ఈస్ ఆల్వేస్ ఇవాల్వింగ్. ఎవ్రీ డే దెర్ ఈస్ ఎ న్యూ థింగ్. మేము నేర్చుకున్నది ఒకటి, ప్రాక్టీస్లో ఇప్పుడు ఉన్నది ఒకటి. చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ కంటిన్యూస్ థరో అసెస్మెంట్ అండ్ లెర్నింగ్ కర్వ్ మాది. వండర్ఫుల్ సార్, మీ హ్యూమిలిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. 29 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కోర్స్ మీరు ఒక పుష్కర కాలం మీరు లండన్లో ఉండి అన్ని విభాగాల్లో సేవలు అందించారు. ఇప్పుడు మీరు స్పెషల్గా చూసేది ఎలాంటి కేసెస్ అండి? ఎందుకంటే జనరల్ మెడిసిన్లోనే డయాబెటాలజీ, లైఫ్ స్టైల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ స్పెషలైజ్ చేసేవాళ్ళు ఉంటారు. మీకు అలా ఏమన్నా ఉందా? ఎస్, మీరు అన్నట్టు రైట్ నౌ నా స్పెషలైజేషన్ గురించి మాట్లాడితే నేను లైఫ్ స్టైల్ డిజీజ్ మీద ఫోకస్ చేస్తాను. సో ఐ ఫోకస్ ఆన్ డయాబెటాలజీ ప్రిడామినెంట్లీ. ఒబేసిటీ ఈ మధ్యకాలంలో చాలా ప్రివలెంట్గా ఉంటుంది. రైట్. అలాగే ఈ లైఫ్ స్టైల్ డిజీజ్లో ఉన్న కోణంలో హై కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్. సో వీటిని ఫోకస్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మనం ఎవరైనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా నా పేషెంట్స్ కూడా చెప్పేది, సార్ వాళ్ళకు మట్టు ఆ మెడిసిన్ రాసి పంపించేశారు, మిగతా సంగతి ఏంటి? ఈ కోర్ కాంపిటెన్సీ అని ఇందాక అన్నాను చూశారు, దాంట్లో హోలిస్టిక్గా ఒక పర్సన్ని టాప్ టు బాటమ్ అనాలిసిస్ చేసి డూప్లికేషన్ ఆఫ్ మెడిసిన్ లేకుండా ఆ చేసే జాబ్లోనే నాకు హ్యాపీనెస్ ఉంది. బికాస్ యూ జస్టిఫై డూయింగ్ 100% వర్క్ టు దట్ పర్సన్. ఇఫ్ రిక్వైర్డ్ స్పెషాలిటీకి డెఫినెట్గా రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఐ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ మొడాలిటీస్, ఎవ్రీ ఫ్యాకల్టీస్. సో డిఫరెంట్ స్పెషాలిటీస్ కూడా నా దగ్గరికి వస్తాయి కాబట్టి ఐ కీప్ లెర్నింగ్ ఎవ్రీ డే. మొత్తం మీ కెరియర్లో మీరు సాల్వ్ చేసిన మోస్ట్ క్రిటికల్ కేస్ ఇది అని చెప్పగలుగుతారా? మీరు చాలా కష్టపడి, అంటే డయాగ్నోసిస్ పర్ఫెక్ట్గా ఉండబట్టో వాళ్ళు బ్రతకడం, అలాంటి కేసెస్ అయ్యాయి సార్ మీకు? సో మాది యాజ్ అ మెడిసిన్ ఇట్స్ అ ఛాలెంజింగ్. ఆల్ ద టైమ్ మాకు ఆ డిఫికల్ట్ కేసెస్ అనేవి కనబడుతూనే ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్తో మేము బోల్డ్ అన్ని చూస్తుంటాం. కానీ కొన్ని రిమార్కబుల్ థింగ్స్ ఐ కెన్ రీకాల్ అండ్ టెల్. కోల్కతా నుంచి పేషెంట్ వచ్చారు. సమ్వేర్ దే హర్డ్ అబౌట్ మీ, కేమ్ బ్యాక్. సో అక్కడ ఏంటంటే రక్త కణాలు పడిపోతూ ఉన్నాయి. షీఈస్ అ యంగ్ పేషెంట్, ఫెయిర్లీ రీసెంట్. నేను చెప్పేది లాస్ట్ 6 monthsలో చెప్తున్నాను. సో దట్ ఐ కెన్ రీకాల్ థింగ్స్ ప్రాపర్లీ. అక్కడ మెడిసిన్స్ ఇచ్చారు, తగ్గిపోలేదు. నా గురించి ఎవరో చెప్పారు, అంటే కోల్కతా బేస్డ్ పేషెంట్స్ కొంతమంది నాకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పారు. సో దే కేమ్ ఓవర్. సో దే స్టేడ్ ఫర్ 1 week. సో వాళ్ళు వచ్చిన ఒపీనియన్ ఏంటంటే దీన్ని ఎలా మార్చాలి, ఇది లైఫ్ లాంగ్ కండిషన్.
అండ్ దే వర్ ప్రిపేర్డ్ టు గో ఫర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి వాటికి ప్లాన్ చేస్తూ ఉంటే ఎందుకో కంప్లీట్ అనలైజ్ చేసిన తర్వాత దిస్ ఈస్ ట్రీటబుల్ విత్ మెడిసిన్స్ అని చెప్పి ఒక వారం కాదు 15 రోజులు అయింది, పెట్టుకున్నాము, వర్కౌట్ చేసాము. ఈవెన్ టుడే హర్ కౌంట్స్ ఆర్ బెటర్, షీఈస్ డూయింగ్ వెల్ అండ్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ ఈవెన్ దో దే లెఫ్ట్ బ్యాక్ టు కోల్కతా. సో వన్ సచ్ థింగ్, బట్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దిస్. ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ సార్. సో ఇంకొక సిమిలర్ కండిషన్, సంబడి కేమ్, సరిగ్గా తినట్లేదు, హెడేక్గా ఉంది, నాన్ స్పెసిఫిక్, కంప్లీట్లీ నాన్ స్పెసిఫిక్, ఏం జరుగుతుందో కూడా తెలియదు, వెరీ నాన్ స్పెసిఫిక్, కానీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది. ఒక 1 month అక్కడ హాస్పిటల్స్లో గడిపేశారు, సమ్వేర్ మన స్టేట్లోనే ఎక్కడి నుంచి వచ్చారు. సో ఫైనల్గా మేము గమనిస్తే తనకి ఎస్ లివర్ ఎంజైమ్స్ ఏదో డిఫాల్ట్ ఉంది, ఫీవర్ వస్తుంది, ఇలాంటివి కనిపిస్తున్నాయి. సో వీటిని ట్రీట్ చేయడం మొదలుపెట్టింది. స్టిల్ పేషెంట్ ఏమవుతున్నా డిటీరియట్ అవుతూ ఉన్నారు, ఏది ఈ లివర్ ఇవన్నీ రికవర్ అవుతున్నా కానీ డిటీరియట్ అవుతూ ఉన్నారు. అంటే డిటీరియట్ అంటే జ్వరం తగ్గట్లేదు, హిస్ కాన్షియస్ లెవెల్స్ వేర్ గోయింగ్ బ్యాక్. ఓహో అలా, ఓకే. సో ఎందుకు అవుతుంది ఏంటని చూసి సరే బ్రెయిన్కి సంబంధించిన టెస్టులు చేశాం. బ్రెయిన్కి సంబంధించిన టెస్టులు చేస్తే అగైన్ వైరల్ మెనింజైటిస్ ఇలాంటి పిక్చర్స్లో వచ్చింది. ఇది అవ్వకపోవచ్చు, ఎందుకంటే వైరల్ ఇంత డ్యూరేషన్ ఉండదని చెప్పి ఇంకొద్దిగా ఫర్దర్ అనాలిసిస్ ఇస్తే ఫైనల్గా దాంట్లో కనపడింది టీబీ అని. సో టీబీ టుక్ అబౌట్ నియర్లీ 45 days తనకి రికవరీకి. సో హీఈస్ డూయింగ్ వెల్ నౌ. సో ఇలా ఇన్స్టెన్సెస్ సో మెనీ ఆఫ్ దెమ్ వి కమ్ అక్రాస్. సో రొటీన్గా చూస్తూనే ఉంటాం ఇలాంటివి. చాలా. దెర్ వాస్ వన్ మోర్ I can talk about fairly recent 92-year-old gentleman, liver cancer, on chemotherapy, came with a slow heartbeat. ఎందుకు ఈ స్లో హార్ట్ బీట్ ఉందని గమనిస్తే ఆయనకి ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ ఉంది, ఎక్కడో పెరిఫెరీలో చూపించారంట, అది ఎవరు పికప్ చేయలేదు. వర్చువల్లీ ఆయన్ని ఎమర్జెన్సీలో తీసుకొని హార్ట్ అంటే రివైవ్ చేసి దానికి స్టెంట్స్ వేసి నౌ ఈస్ డూయింగ్ గుడ్. సో ఇలా రకరకాలుగా ప్రజెంటేషన్స్ అవుతూ ఉంటాయి. సో అక్కడ పేషెంట్ ఫీడ్బ్యాక్ వచ్చేది ఏంటంటే, సార్ ఎందుకు వాళ్ళు గమనించలేదు, మీరు ఎందుకు గమనించారు అంటే, దట్ ఈస్ షియర్ ఎక్స్పీరియన్స్, దట్స్ నథింగ్ ఎల్స్. చాలా ఐ థింక్ మీకు ఇంట్యూటివ్ మెడిసిన్ అని కూడా అనొచ్చా సార్? ఇంట్యూటివ్గా చాలా విషయాలు మీరు పికప్ కదా సార్, అపార్ట్ ఫ్రమ్ వాట్ యూ లెర్న్. అంటే టు బి ఆనెస్ట్ విత్ యూ, హాఫ్ సాల్ట్ అక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు చేయలేదు, నేనేం కొత్తగా చేయాలి. సో ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు అ డిఫరెంట్ డైరెక్షన్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అది, అండ్ దట్ ఈస్ వేర్ ఇట్ హెల్ప్స్. చాలా గొప్ప విషయం సార్. అందుకే మీరు జనరల్ మెడిసిన్లో ఉండడం, అంటే ఇటువంటి కేసు సాల్వ్ చేయడానికి చాలా మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది సార్. డాక్టర్ రాజేష్ గారు, అందరికీ 100 ఏళ్ళు బ్రతకాలనే ఒక అత్యాశ, దురాశ ఉంటుంది. మీ దృష్టిలో 100 ఏళ్ళు బ్రతకాలంటే ఏం చేస్తే లాంగ్ లైఫ్, హెల్దీ లైఫ్ ఉంటుందని మీరు భావిస్తారు? ఇక్కడ నేను ఒక చిన్న కరెక్షన్ చేయదలుచుకుంటాను. ఆ 100 ఏళ్ళు బతకడం యాక్టివ్ ఉండాలి, యాక్టివిటీ ఉండాలి. సో జనరల్గా నేను గమనించేది ఏంటంటే, ఈ రోజు గడిస్తే చాలు అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను ఇందాక లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాను కాబట్టి, ఈ లైఫ్ స్టైల్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఎంత నిద్రపోతున్నాం, ఎంత రిలాక్స్ అవుతున్నాము, పద్ధతి ప్రకారం ఎంత చేస్తున్నాం, ఇది చాలా డిఫికల్ట్గా ఉంది ఈ జనరేషన్లో. ఐఎమ్ ఫైండింగ్ వెరీ డిఫికల్ట్ టు సీ ఎనీబడీ లైక్ దట్. సో ఉదయాన్నే లేయడం, కాస్త ఎక్సర్సైజ్ చేయడం, టైంకి బ్రేక్ఫాస్ట్ తినడం, అండ్ అర్లీగా పడుకోవడం, నిద్ర సమంగా పడుకోవడం, వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండడం, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ. ఇది చేస్తే జనరల్గా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనకు వస్తుంది. మీకు తెలిసి హౌ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్? ఎవ్వరు, అంటే అందరూ థియరిటికల్గా చెప్తారు, నాకే కుదరదు. నేను వన్స్ ఒక ఏజ్ మేబీ అబౌట్ 50 years వచ్చిన తర్వాత డెఫినెట్గా ఏదో ఒక చేంజెస్ బాడీలో వస్తాయి. మరి వచ్చినప్పుడన్నా మారుతున్నారా? అది కూడా చేయట్లేదు. కంప్లయన్స్ అనేది లేదు, అండర్స్టాండింగ్ లేదు, అండ్ ఇనర్షియా టు ఇనిషియేట్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్. అంటే మీకేమనిపిస్తుంది సార్, ఎక్కువ పరిగెడుతున్నావా, స్లో డౌన్ అయిపోయావా లైఫ్లో? చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాం, అదే మెయిన్ రీజన్. ఎస్, అండ్ దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్, బికాస్ దానివల్ల మీరు రిలాక్స్ అవ్వలేకపోతున్నారు, రెస్ట్ అనేది లేదు. సో దాని కారణంగా హెవీగా మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ ప్రాబ్లం ఎలా వస్తుంది? స్ట్రెస్ ఇండ్యూస్డ్ చేంజెస్ ఇన్ ద బాడీ. ఈ స్ట్రెస్ని మనం ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఏరియాస్ మనం మాట్లాడుకోవాల్సింది. మనం మాట్లాడే లైఫ్ స్టైల్ డిజీజెస్లో ప్రతి ఇది మనకి రిలేటెడ్గా ఉండేది హార్మోన్స్. అవును. ఎప్పుడైతే మనకి బ్రెయిన్కి సరిగ్గా రెస్ట్ ఇవ్వమో, రిలాక్సేషన్ ఇవ్వమో, అప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే ఈ హార్మోన్స్లో హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, ఇవి పూర్తిగా మారిపోతాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ 4 రోజులు, 5 రోజులు, ఒక నెల రోజులు తట్టుకోవచ్చేమో, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది బాడీ ఫంక్షనాలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ ఎ హెల్దీ లైఫ్
మీరు అన్నట్టు 100 సంవత్సరాలు ఉండాలన్నా కానీ ఈ ప్రాక్టీస్ ఆఫ్ మేకింగ్ థింగ్స్ లైక్ హౌ పంక్చువల్ వీఆర్, హౌ రెగ్యులర్ వీఆర్ అండ్ హౌ రిలాక్స్డ్ వీఆర్, ఇలాంటివి చేస్తే డెఫినెటివ్గా మనకి మీరు అన్నట్టు ఆ సంపూర్ణంగా 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు. ఏదన్నా ఒక ప్రోడక్ట్ బ్యాన్ చేయాలి, అసలు ఇది తీసి అవతల పడేయాలి అని అనుకునే ప్రోడక్ట్ ఏమన్నా ఉందా? ఆల్కహాల్, హెల్దీ ఆల్కహాల్, 2 పెగ్గులు మంచిది, అవన్నీ పోయాయి కదా ఇప్పుడు. మీకు దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను. నేను ఇంగ్లాండ్ కొత్తగా వెళ్ళినప్పుడు మేబీ 30 years ago, అప్పుడు మేము రాసే ప్రిస్క్రిప్షన్లో పెద్దవాళ్ళకి అలౌ 10 ml ఆఫ్ బ్రాండీ, 10 ml ఆఫ్ వైన్ ఇలా రాసేవాళ్ళం ప్రిస్క్రిప్షన్లో పేషెంట్స్లో. ఇప్పుడున్న రీసెంట్ రెలవేషన్స్, రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్, ఈవెన్ 1 drop ఆఫ్ ఆల్కహాల్ ఇట్స్ టాక్సిక్ టు ద బాడీ అనేది వచ్చేసింది. సో ఆల్రెడీ మనం టాక్సిన్స్తో ఫిల్అప్ అయిపోయాం, ఇంక్లూడింగ్ ఫుడ్, వాటర్, ఎయిర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్. సో అట్లాంటప్పుడు ఈ ఆల్కహాల్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి? సో ఆల్కహాల్ వల్ల అంటే దీర్ఘకాలిక అనర్థాలు జరుగుతాయా, లేక అసలు ఒక డ్రాప్ కూడా వద్దంటే వద్దంటారా మీరు? చాలామంది 2 pegs వరకు ఓకే, 60 ml 30 ml ఏదో లెక్కలు పెట్టుకుని నాకేం కాలేదు, నేను మెయింటైన్ చేస్తున్నా, దీన్ని బ్రేక్ చేయడానికి కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నా, ఇలా చెప్తుంటారు. మీరు సొసైటీలో గమనిస్తే ఇఫ్ యూ గో ఇన్ టు ద కామన్ మ్యాన్స్ లైఫ్, మోస్ట్ ఆఫ్ ద డిస్ప్యూట్స్ ఆర్ అరౌండ్ ఆల్కహాల్. స్మోక్ ఇస్ డెడ్లీ, బ్యాడ్ అసలు. కానీ ఆల్కహాల్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని నా అభిప్రాయం. చాలా ఫ్యామిలీస్ దే లూజ్ దేర్ ప్రెషియస్ టైమ్ అండ్ గోల్స్. సో ఐ ఫీల్ ఆల్కహాల్ ఈజ్ నంబర్ 1 టు బి బ్యాడ్. ఆ విధంగానే దాన్ని మనం గమనించుకోవాలి. మీరు అఫ్ కోర్స్ ఈ మెడికల్ ప్రొఫెషన్లో ఉండి దేశ విదేశాల్లో ఉండి వచ్చి మీ లైఫ్ స్టైల్ని ఎలా మలుచుకున్నారు? బికాస్ కాలక్రమంలో మీకు తెలుసు రకరకాల డైట్ ప్లాన్స్ వచ్చేసాయి. మనం నిజంగా మన పూర్వీకులు తిన్న ఫుడ్ తినలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కార్బ్స్ తినేవాళ్ళు, జస్టిఫై అయ్యేది, వాళ్ళు బాగా హరాయించుకునేవాళ్ళు. ఇప్పుడైతే అంత అసలు రైస్ క్వాంటిటీని మెజర్ చేసి 100 గ్రాములు కుక్డ్ రైస్ 150 ఆ పాయింట్కి వచ్చేసాం. అలాగే ప్రోటీన్ డైట్ అని, అలాగే ఫ్యాట్ అని, లేదు ఇడ్లీ సాంబార్ తినాయి, రకరకాల ఐడియాలజీస్లో మీ హ్యాబిట్స్ని మీరు ఎలా మలుచుకుని హెల్తీగా ఉంటారు? సో బేసిక్లీ ఒక జాపనీస్ ప్రావర్బ్ ఉంది, ఈట్ వెన్ యూఆర్ హంగ్రీ అని. సో ఆ ప్రిన్సిపల్ నేను ఫాలో అవుతాను. ఐ బిలీవ్ దాట్ ఆల్సో. నచ్చింది కదా అని ఎక్కువ తినడం వల్ల బాడీలో అనర్థాలు జరుగుతాయని సైంటిఫిక్ ఎవిడెన్స్. యాజ్ రిక్వైర్డ్ టు ద బాడీ నీడ్స్ యూ షుడ్ ఈట్. మన బాడీ చెప్తుంది ఇది చాలు, ఇంక నువ్వు తినద్దు అని. సింప్లెస్ట్ వే ఆఫ్ ఒక బర్ప్ రావడం. బర్ప్ వచ్చినప్పుడు స్టమక్ ఇస్ ఫుల్ అనేది తెలుస్తుంది. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా మనం తినేది బిర్యానీ ఇక్కడ మన దగ్గర, దానికి ఒక సోడా పాప్ పెట్టుకుంటారు. ఆ సోడా పాప్తో బర్ప్స్ వస్తూ ఉంటే తింటూ ఉంటారు. సో దే ఫీల్ టు అకామిడేట్ మోర్ యాజ్ దే మచ్ దే క్యాన్. సో అలాంటి క్యాలరీస్ ఆల్వేస్ దే డ్యామేజ్ టు యువర్ బాడీ. సో ద చేంజెస్ యూ హ్యావ్ టు మేక్ ఇస్ వాచ్ వాట్ యూర్ ఈటింగ్, హౌ మచ్ ఈస్ రిక్వైర్డ్. తర్వాత ఇంకొక పాయింట్ గమనించాల్సింది, చిన్నప్పుడు ఇన్ని తిన్నాను, పెద్ద అయిన తర్వాత కూడా అంతే తింటానంటే అది రాంగ్. బాడీ చేంజెస్, బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అది ఎవరికైనా. బిఎంఆర్ ఎంత ఉంటుంది సార్ మామూలుగా ఫర్ అన్ అడల్ట్? ఎస్టిమేషన్ అనేది వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఆబ్వియస్లీ, బట్ ఇట్ విల్ చేంజ్, ఇట్ విల్ డిక్రీజ్. ఆ డిక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, దానికి తగ్గ క్యాలరీస్ కూడా మనం కన్జ్యూమ్ చేసుకోవాలి. అంతే కదా. కానీ నాకు ఇది అలవాటు అని చెప్పి సర్టన్ ఏజ్ తర్వాత మీరు గమనిస్తే ఈ ట్రంకల్ ఒబిసిటీ అనేది పెరిగిపోతుంది. ట్రంకల్ ఒబిసిటీ ఇస్ రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. కార్డియాక్, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, ప్రతి దానికి రూట్ కాజ్ అది. సో ఆ బొజ్జలు రాకుండా మనం గమనించుకుంటే దట్ ఈస్ ఎ సైన్ సేయింగ్ దట్ యువర్ బాడీ ఈస్ నాట్ ఏబుల్ టు కోప్ విత్ వాట్ యూఆర్ ఈటింగ్. దాన్ని తగ్గించుకోవడం మనం చేయగలిగితే డెఫినెట్లీ హెల్తీ లైఫ్ అనేది మనకు వస్తుంది. దోస్ ఆర్ ద థింగ్స్ ఐ బిలీవ్ ఐ ట్రై టు డూ. నా ఏజ్ కూడా పెరుగుతూ ఉంది. సో విత్ దాట్ ఐ హ్యావ్ టు కోప్ విత్ ఇట్. రైట్. సో అలవాట్లు అంత ఈజీగా మానుకోలేము, బట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. ఆ ఫోకస్ పెట్టినప్పుడే మనం దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. మీరేం చేస్తారు సార్ అంటే మీ హ్యాబిట్స్? ఐ ట్రై టు కీప్ ఫిట్. నేను అట్లీస్ట్ ఒక డేలో 8,000 to 9,000 స్టెప్స్ నడుస్తాను. నాకు హాలిడే పీరియడ్ ఏ రోజైనా హాలిడే వస్తే 10 kilometers నడుస్తాను. అండ్ ఐ ట్రై టు ఈట్ ఆన్ టైం. బ్రేక్ఫాస్ట్ అనేది డాక్టర్ని కాబట్టి డే టైంలో నాకు కష్టం అవుతుంది. దెన్ ఐ ట్రై టు గో హోమ్ అండ్ ఈట్. బయట ఫుడ్స్ తక్కువ తింటాను. బయట తినరు, అది మెయిన్. బయట ఫుడ్స్ తక్కువ తింటాను. ఐ డోంట్ క్రేవ్ ఫర్ వాట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద మార్కెట్. సో ఇంట్లో డైట్ తింటే కొద్దిగా హెల్దీ అనేది నా కాన్సెప్ట్. ఒకప్పుడు మా అమ్మమ్మలు అలాగే నానమ్మలు హెల్తీగా ఉండే టైం నుంచి ఇంట్లో నీళ్లు తోడుకునేవారు, ఇంట్లో ఎంతమంది హౌస్ హెల్ప్స్ ఉండేవారు కూడా కాదు మనకి. ఇప్పుడు అన్నీ ఉండి కూడా
హెల్దీగా ఉండే ఇండియా ఇప్పుడు అన్హెల్దీగా మారిపోవడానికి కారణం ఏంటి సార్? సో ఐ వుడ్ బ్లేమ్ ఇట్ ఆన్ ద చేంజ్ ఆఫ్ కల్చర్. కల్చర్ మెయిన్లీ, అవును, రూట్ కాజ్ అదే. ఇప్పుడు ఇదివరకు సండే రోడ్స్ మీద వెళ్తే ఖాళీగా ఉండేది, ఫుడ్ జాయింట్స్ అని ఉండేవి కూడా కాదు. ఇప్పుడు మీరు సండే నాకు విసుగు బయట రావాలి, నేను రాను, నా వర్క్ పరంగా ఎవ్రీడే రావాలి, ఐ హ్యావ్ టు గో, ఆ కంజెషన్ వేరు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ సండే కూడా కంజెషన్ అనిపిస్తే ఐ ఫీల్ సాడ్. రోడ్స్ ఆర్ కంప్లీట్లీ ఫుల్, మోస్ట్ అరౌండ్ ఫుడ్ ప్లేసెస్లోనే ఉంది. తర్వాత యాక్టివిటీ చూడండి, హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్టివ్? చాలా తక్కువ మంది రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ డైలీ యాక్టివిటీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పోస్ట్ కోవిడ్ కొద్దిగా అవేర్నెస్ వచ్చింది, పీపుల్ ఆర్ జస్ట్ ట్రైంగ్ టు బీ హెల్దీ, స్టిల్ కొన్ని అలవాట్లు మానుకోలేకపోతున్నారు. సో ఇలాంటివి వాచ్ చేయడం మంచిది. సో ఫిట్నెస్ లెవెల్స్ మనం ఇట్లా చూడంగానే చెప్పచ్చు, నేను ఇందాక అన్నాను ట్రంకుల్ ఒబీసిటీ అని. ఒబీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫిట్నెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అవును, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. సో బాడీ మాస్ ఇండెక్స్ అని ఈ మధ్య చాలా ప్రివిలెంట్గా మేము వాడుతున్నాం. అవునవును. ఈ బాడీ మాస్ ఇండెక్స్ మన కంట్రీలో ఇట్ షుడ్ బి 22 to 23. ఎందుకంటే ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువ ఉంది వివిధ కారణాల వల్ల. ఎంతమంది ఉన్నారు క్రైటీరియాలు? నాట్ మెనీ. నాకు తెలిసి 15% ఉంటే గ్రేట్. సో ఆ విధంగా మనం గమనించుకుంటూ వెళ్తే యూ విల్ లీడ్ ఇన్ టు హెల్దీ ఇండియన్ పాపులేషన్. అది కానీ అవన్నీ ఆ పారామీటర్స్ అన్నీ పోయాయి. మీరు అన్నట్టు మెయిన్గా కల్చర్ మారిపోయింది. అండ్ ఇంట్లో ఉండి అంటే అన్నీ ఒక క్లిక్ తోటి తెప్పించుకోవడం అలవాటు అయిపోయింది కదా సార్? అబ్సల్యూట్లీ, అది డెడ్లీ అసలు. అండ్ దాని కారణంగా కూడా ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. న్యాచురల్గా మీరు అంటున్నారు పూర్వీకులు ఇలా ఉండేవారు అలా ఉండేవాళ్ళని, న్యాచురల్గా అవైలబుల్ సబ్స్టెన్సెస్ తగ్గిపోతున్నాయి, ఇంక్లూడింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దాంట్లో రిడన్ విత్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్, ఆర్టిఫిషియలీ బ్రూడ్, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది. సో న్యాచురల్గా వచ్చినవి ఎటుపోయినాయి అనేది చాలా సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం అన్ని హెల్దీగా చేస్తున్నా కూడా మనకి హెల్దీ సోర్సెస్ ఉన్నాయా అని కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు. ఎవరి కూరగాయలు వాళ్ళే పండించుకోండి అంటున్నారు. ఇప్పుడు మోదీ గారు కూడా అదే అన్నారు కదా. దీంట్లో ఒక ఇన్సిడెంట్ చెప్పగలుగుతాం. చాలామంది యాజ్ ఎ ఫిజిషియన్ ఐ గెట్ టు సీ డిఫరెంట్ పేషెంట్స్. క్యాన్సర్ పేషెంట్స్ ఈ మధ్యకాలంలో కాస్త ఎక్కువగా వస్తున్నారు. సార్ ఎందుకు వచ్చింది సార్ క్యాన్సర్ అంటారు. అంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు, హ్యాబిట్స్ ఏం లేవు కాబట్టి. క్యాన్సర్ ఎందుకు వచ్చిందంటే మన చుట్టూ ఉన్నదంతా కలుషితమే, అవును, కంప్లీట్లీ పొల్యూటెడ్. సో ఆ బాడీలోకి వెళ్తున్నదంతా పొల్యూషనే, టాక్సిన్స్. మరి క్యాన్సర్ రాకపోతే ఏమొస్తుందండి? క్యాన్సర్ ఈస్ ఆన్ ఎ రైజ్ నౌ. వెరీ హై లెవెల్స్ ఆఫ్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. బాబోయ్, స్కేరీ చాలా. ఏం ప్రీ సిమ్టమ్స్ ఏమి ఉండవు కదా సార్ తెలుసుకుని? అంటే కొన్నిటికి ఉండొచ్చు, కొన్నిటికి ఉండవు. అంటే ఇదివరకు క్యాన్సర్ అంటే మనకి సినిమాటిక్ డిపిక్షన్ ఉండేది, చాలువా కప్పేసుకుని బ్లడ్ క్యాన్సర్ ఒకటే క్యాన్సర్, గౌరవప్రదమైన క్యాన్సర్. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది క్యాన్సర్. ఏమంటున్నారు? ప్లాస్టిక్ ప్రాబ్లము, రేడియేషన్ ప్రాబ్లము, పొల్యూషన్, కెమికల్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి ప్రాబ్లం. అదే. సో డాక్టర్ రాజేష్ గారు, ఇవాళ మీకోసం మేము సమోసా తెప్పించాం ఇక్కడ బండి నుంచి. మరి మీరు తింటారో తినరో, మీ అభిప్రాయాలు ఏంటో సమోసా గురించి నాకు తెలియదు. బట్ నన్ను అడిగితే సార్, నేను ఒకప్పుడు తిన్నాను, ఇప్పుడు స్ట్రిక్ట్గా మానేశాను. ఒకటి, ఇట్స్ ఫ్రైడ్. రెండు, ఇది సమోసా బండి నుంచి. సో వాళ్ళు ఏ ఆయిల్ ఎన్నిసార్లు మరిగిచ్చారో నాకు తెలియదు. లోపల ఉండేది బంగాళదుంప. సో మీరు దయచేసి మీరు చెప్పాలి సార్. నా మిడిమిడి జ్ఞానంతో నేను చెప్పాను డాక్టర్ రాజేష్ గారు. మీకు సమోసా తెప్పించండి, మీరు పార్టీకి వెళ్తే తింటారా తినరా? ఇది మీరు ఇందాక అడుగుతున్నప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ మీరు ఎలా మేనేజ్ చేస్తారని చూస్తే, నాకు ప్రతి సబ్స్టెన్స్లో విషం కనిపిస్తుంది. అబ్బో. సో ఫస్ట్ నెగిటివిటీస్ చూడాల్సి వస్తుంది. మీరు ఒక ఆహార పదార్థంగా ఇచ్చారు, మీరు ఇస్తున్న టైంలో నేను ఆలోచిస్తున్నా, ఓకే మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మరిగించిన ఆయిల్, దాంట్లో ఉన్న ఉప్పు శాతము, దాంట్లో ఉన్న క్యాలరీస్, దాంట్లో ఉన్న బ్యాడ్ ఫ్యాట్, ఇవన్నీ గుర్తొస్తాయి నాకు. వెంటనే దీని పోలికలు నేను ఎక్కడ పోల్చుకుంటాను? నా డే టు డే లైఫ్లో ఎవరికి హార్ట్ అటాక్ వచ్చింది, ఎవరికి బ్రెయిన్ అటాక్ వచ్చింది, ఎవరు ఒబేసిటీలో ఉన్నారు, ఎవరికి డయాబెటీస్ ఉంది, ఇవన్నిటిగా రూట్ కాజ్ ఇక్కడే ఉంటుంది. సో దట్ ఈస్ వన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇట్. నేను చెప్పాను ఇంట్లో ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, బయట తినను. మరి దీంట్లో ఉన్నది ఫ్రెషా కాదా? ఆబ్వియస్లీ నాట్ వెరీ ఫ్రెష్ కదా, ఎప్పుడు చేశారో ఏంటో తెలియదు. సో రీసెంట్ మన ఫుడ్ అథారిటీ వాళ్ళు రేట్స్ చేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీ రెస్టారెంట్ పాసిబుల్, ఎవ్రీ హై క్లాస్ అంటే 5-star హోటల్స్, ఇట్లన్నీ ప్రతి దాంట్లో దెర్ వాస్ ఎ ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఎవ్రీ రినౌండ్ ప్లేస్. కొన్ని చోట్ల బొద్దింకలు, కొన్ని చోట్ల వాడేసిన ఆయిల్, కొన్ని చోట్ల బాగా పాత మీట్స్. సో అవన్నీ నాకు గుర్తొస్తాయి. సో దీంట్లో ఉన్న కంటెంట్ ఎలా ఉంది, దీంట్లో ఉన్నది ఏమేమి ఉన్నాయి, ఇలాంటి ఆలోచనలు పెట్టుకునే ఇలాంటివి నేను అవాయిడ్ చేస్తాను. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే సార్, ఇప్పుడు ఒక్కటి తినేం కాదు,
అబ్బా ఒక్కటి టేస్ట్ చేయి ఏం కాదు, ఒకటి తినేస్తే ఏమైనా అయిపోతుందా అంటారు. నిజంగా ఒకటి తింటే ఏమైనా అవుతుందా? ఒకటి అనేది బ్రెయిన్ ఈస్ అన్ అడాప్టివ్ థింగ్ అండి. మనం ఒకసారి రుచికి మరిగామనుకోండి, అది సాల్ట్ కావచ్చు, షుగర్ కావచ్చు, స్వీట్ కావచ్చు, ఇట్ క్రేవ్స్ ఫర్ ఇట్. రైట్. అది సైన్స్ డేటా. మీకు క్రేవింగ్ అనేది పెరుగుతుంది. మీరు ఆ ఒకటి తిన్నది బహుశా మీ ముందు నేను ఒకటి తిని వెళ్తాను, బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత 10 తెప్పించుకొని తింటాను. అలాంటి ఒక ఇది వచ్చేస్తుంది కాబట్టి డ్రైవ్ పెరుగుద్ది. ఓకే. సో ఇట్స్ అ వెల్ నోన్ ఎంటిటీ. అలాంటివి అడిక్టివ్గా పనిచేస్తాయి. అండ్ దీంట్లో మన ఇంట్లో చేసిన రుచుల కన్నా డిఫరెంట్గా ఉంటాయి. దేర్ సమ్ క్రేవింగ్ ఏజెంట్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ దిస్. సో దాని కారణంగా ఇవి డ్యామేజింగ్ ఫర్ ద బాడీ. చాలా మంచి పాయింట్ సార్. ఇప్పుడైతే ఇందులో మనం చూసుకోవాల్సింది, ఇది ఇంట్లో చేసుకున్నా కూడా దీనికి కొన్ని అవలక్షణాలు అలాగే ఉంటాయి. బికాజ్ ఇట్స్ ఫ్రైడ్, బికాజ్ ఇట్స్ మేడ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫ్లవర్, అండ్ దాంతోపాటు సాల్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి అది. దాంతోపాటు డబుల్ వ్యామీ ఏంటంటే బయట మనం ఏ ఆయిల్ వాడారో తెలియదు, ఎంత మరిగించింది వాడారో తెలియదు, దాంట్లో హైడ్రోకార్బన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే ఇన్ఫ్యాక్ట్ మనం క్యాన్సర్ గురించి మాట్లాడాం కాబట్టి ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఇట్లాంటివి తిన్నప్పుడు ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇలా రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి బహుశా వాళ్ళకి ఆంకోజీన్స్ యాక్టివేట్ అయిపోతాయి ఎక్కడ. అబ్సల్యూట్లీ. మీరు అన్నట్టు ఇది డైలీ హ్యాబిట్గా చాలా మంది తింటారు. అసలు సమోసా ఇప్పుడు వర్షం వచ్చిందంటే మీ మాటలే మారిపోవచ్చు. చక్కగా వర్షం వచ్చిందంటే వేడి వేడి సమోసా, మన బజ్జీలు, మన హైదరాబాద్ కల్చర్ అది. ఓ చాయ్ బండి దగ్గర. సో అవన్నీ మర్చిపోయామని ఒక బాధ కూడా ఉంటుంది సార్. కానీ వీ హ్యావ్ నో ఆప్షన్ అనిపిస్తుంది. ఏంటి అంటే ఆప్షన్ లేదని మీరు అనడానికి లేదండి. ఇట్స్ విల్ పవర్. సి ఎవ్రీబడి నోస్ దీస్ ఆర్ హార్మ్ఫుల్. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. జస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్టెన్స్ ఈజ్ లిమిటింగ్ హియర్. సో మీరు కానీ తింటే నాకు ఇది వస్తుందనే రియలైజేషన్ వస్తే దెన్ యూ విల్ స్టాప్ డూయింగ్ దట్. సో ఆ ఓనర్షిప్ ఐ థింక్ రావాలి అందరికీ వాళ్ళ హెల్త్ పట్ల. ఈ ఇన్సిడెంట్లో ఇంకోటి చెప్తానండి. నేను ప్రతి 10 అడుగులు అటేసినా ఇటేసినా ఎక్కడి నుంచి అయినా కానీ ఫుడ్ దొరుకుతుంది మన దగ్గర. ఎవరు తింటున్నారు అది? ఇంకో 10 అడుగుల మధ్యలో ఒకటి పెడితే కూడా మనకి దాని గిరాకీ ఉంటుంది. సో దట్ ఈస్ వై మన హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు ఊబకాయం అనేది చాలా ఎక్కువైపోతుంది, డయాబెటీస్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువైపోతుంది, ప్రిమెచ్యూర్ హార్ట్ డెత్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది. సో అయితే మరి ఇది చాలా బినైన్గా, మనకి ఫ్రెండ్లీగా, కంఫర్ట్ ఫుడ్గా, సెలబ్రేషన్ ఫుడ్గా, పార్టీ ఫుడ్గా కనిపించే అమాయకమైన ఒక సమోసా మనకి అనేక రకాల అనర్థాలకి దారితీస్తుందన్నమాట. మనం గ్రహించుకోవాలి. ప్రేక్షకులు చూస్తున్నారు, విజ్ఞులు. అలా అని పాపం కేక్ సార్, ఇంకోటి బర్త్డే కేక్స్. ఆ బర్త్డే కేక్ ఫ్రాస్టింగ్ చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి. మంచి పింక్ కలరు, లేకపోతే బ్లూ కలర్, ఎక్కడి నుంచి వచ్చిన కలర్ అంటే అర్థం కాదు. దాంతోపాటు ఇంకా చెప్పక్కర్లేదు అలా. సో మనకి సెలబ్రేషన్ అంటే అసోసియేషన్ ఇస్ ఫుడ్. మన దేశంలో అదొక ఇది. బాధ వస్తే ఫుడ్, సంతోషం వేస్తే ఫుడ్, పిల్లాడు పాస్ అయితే ఫుడ్, ఇదే బర్త్డే వస్తే ఫుడ్, ఇదే. సో ఇక్కడ వన్ ఐటమ్ మీరు మర్చిపోయారు. ఏంటది? గులాబ్ జామున్. ఓహో, డెడ్లీ. ఎందుకు డెడ్లీయో చెప్తాను. గులాబ్ జామున్ ఆల్మోస్ట్ మనం ఎవ్రీ ఫంక్షన్లో కనిపిస్తూ ఉంటుంది. హోమ్ మేడ్ గులాబ్ జామున్ కూడా ఉంటుంది అందులో. ఎనీ గులాబ్ జామున్. సో దాన్ని ప్రిపేర్ చేసే టైంలో దాంట్లో కాస్త ఫ్యాట్స్, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ అనేది యాడ్ చేస్తారు ఆ మైదాలోకి. షుగర్స్ యాడ్ చేస్తారు. దాన్ని డీప్ ఫ్రై చేస్తారు ఆ బ్రౌనిష్ కలర్ రావడానికి. దాన్ని తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేస్తారు. సో జరిగింది ఏంటి చూడండి, అక్కడ హైడ్రోకార్బన్స్ ఇందాక మనం అయితే అనుకున్నామో ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి, అవి వచ్చేసినాయా, షుగర్స్ వచ్చేసినాయా. అడిక్టివ్ నేచర్ ఉన్న ఆ స్వీట్, ఇట్ ఈస్ డెడ్లీ కాంబినేషన్ ఫర్ అవర్ పాపులేషన్. కానీ అది కంపల్సరీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫంక్షన్లో ఉంటుంది. మనం బ్రేక్అవుట్ అవ్వలేకపోతున్నాం దానిలోంచి. బట్ అఫ్ కోర్స్ సార్, మీరు మీలాంటి వ్యక్తులు, మీలాంటి వైద్యులు మీ నైపుణ్యంతో, మీ ఎక్స్పర్టీస్తో చెప్పారంటే తప్పకుండా ఐ థింక్ మీ అనుభవం చాలామందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము డాక్టర్ రాజేష్ ఒక్కాల గారు. అందుకే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎప్పటికప్పుడు మేము పలకరించి మీ నుంచి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకు మేము ఇద్దాం అనుకుంటున్నాం. సో దట్ అట్లీస్ట్ మా వంతు బాధ్యతగా అలర్ట్ చేయడం, చెప్పడం మన కర్తవ్యం. వాళ్ళు ఫాలో అవుతే అందరూ బాగుంటుంది అని ఆశిస్తున్నాం సార్. సో ఐ హోప్ వి జర్నీ విత్ యూ ఇన్ ద టైమ్స్ టు కమ్ డాక్టర్ రాజేష్ ఒక్కాల గారు. సో జనరల్ మెడిసిన్లో మీరు ఇంకా అద్భుతమైన సలహాలు ఇస్తూ లైఫ్ స్టైల్ డిసీజెస్ని పూర్తిగా మటుమాయం చేయడంలో మీ వంతు అద్భుతమైన కృషి చేస్తారని మేము నమ్ముతూ ధన్యవాదాలు సార్. నమస్తే.